నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు శనివారం ఉదయం ముంబైలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా రెండు భుజాల్లో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆయనకు రొటేటర్ కఫ్ ఇంజురీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ కావడంతో వైద్య నిపుణులు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ఇప్పటికే నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలు, ప్రభుత్వ బాధ్యతలు పూర్తి చేసిన అనంతరం 2 రోజుల క్రితం ఆయన ముంబై చేరుకొని ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు శనివారం ఉదయం కుడి భుజానికి శస్త్రచికిత్స చేపట్టారు. దాదాపు 3.5 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని వైద్యులు తెలిపారు. 2 భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స చేస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం కుడి భుజానికి మాత్రమే ఆపరేషన్ నిర్వహించామని, మరో 2 నెలల తర్వాత ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స చేయనున్నట్లు వైద్య బృందం వెల్లడించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ను ప్రత్యేక గదికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకునే ప్రక్రియ కొనసాగుతోందని సమాచారం. పవన్ కళ్యాణ్ భుజాల సమస్య కొత్తది కాదు. 2016లో జరిగిన ఒక ఘటనలో ఆయన 2 భుజాలకు గాయాలయ్యాయి. అప్పట్లో ప్రథమ చికిత్స అనంతరం కొంతకాలం పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినప్పటికీ ప్రజా జీవితం, రాజకీయ బాధ్యతలకు ప్రాధాన్యమిచ్చిన ఆయన విశ్రాంతిని పక్కన పెట్టి సభలు, సమావేశాల్లో పాల్గొంటూనే వచ్చారు. అనంతరం 2018లో చేపట్టిన జనసేన పోరాట యాత్ర సమయంలో వేలాది మంది అభిమానులు ఆయనను దగ్గరగా కలవడానికి, కరచాలనం చేయడానికి ఉత్సాహంగా ముందుకు రావడం, చేతులు పట్టి లాగడం, భుజాలను తాకడం వంటి సందర్భాలు తరచూ జరిగాయి. ఆ సమయంలో తీవ్ర నొప్పి కలిగిన అభిమానుల మనోభావాలను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో ఆయన ఏనాడు అసౌకర్యాన్ని బయట పెట్టలేదు. యాత్ర మొత్తం నొప్పిని భరిస్తూనే ప్రజల్లో తిరిగారు. 2019 ఎన్నికల అనంతరం రాయలసీమలోని మదనపల్లెలో టొమాటో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లిన సమయంలో కూడా అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనను చుట్టుముట్టి కరచాలనం చేయడం, ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం వల్ల భుజాలపై మరింత ఒత్తిడి పెరిగింది. దీంతో అప్పటికే ఉన్న గాయాలు మరింత తీవ్రమయ్యాయని వైద్యులు భావిస్తున్నారు. ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటనలు, సభలు, ఆందోళనలు, ప్రజా కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటూనే ఉన్నారు. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల ప్రచారం, అంతకుముందు నిర్వహించిన వారాహి యాత్రలో వేలాది మంది అభిమానులు ప్రతి సభలో ఆయనతో కరచాలనం చేయడానికి పోటీ పడడం, భద్రతా వలయాన్ని దాటి దగ్గరకు చేరుకోవడం, చేతులు పట్టి అభివాదం చేయడం వంటి ఘటనలు అనేకసార్లు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో భుజాలపై పదే పదే ఒత్తిడి పెరగడంతో లోపలి కండరాలు దెబ్బతినడం మరింత ఎక్కువైంది. అయితే ప్రజల కోసం పర్యటనలు ఆపకుండా నొప్పిని భరిస్తూనే ఆయన కార్యక్రమాలు కొనసాగించారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకునే సమయంలో వైద్యులు పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో 2 భుజాల్లోనూ రొటేటర్ కఫ్ ఇంజురీస్ తో పాటు మజిల్ టేర్స్ కూడా తీవ్రమైన స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే చికిత్స తీసుకోకపోతే భవిష్యత్తులో చేతుల కదలికలపై ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించినట్లు సమాచారం. అనంతరం కొద్ది వారాల క్రితం ముంబైలో ప్రత్యేక నిపుణులతో మరోసారి పరీక్షలు చేయించుకున్న పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స తప్పనిసరి అని వైద్య బృందం తేల్చింది. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా ముందుగా షెడ్యూల్ పూర్తి చేసి ఆస్పత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ విజయవంతంగా పూర్తి కావడంతో కొద్ది రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఆయన సాధారణ కార్యకలాపాల్లో పాల్గొనాలని వైద్య నిపుణులు సూచించినట్లు తెలుస్తోంది. అనంతరం మరో 2 నెలల వ్యవధిలో ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ప్రజాసేవ, రాజకీయ బాధ్యతల కోసం సంవత్సరాలుగా నొప్పిని భరుస్తూ కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటూ ఉండగా ఆయన త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని అభిమానులు, జనసేన శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.